గాంధీ భవన్ అడుగుతుందంటన్న నాంపల్లి కాడికని మన కాంగ్రెస్ సీఎం చంద్రబాబు నాయుడు గారి నీడన లేకపోతే రాహుల్ గాంధీ వదిలిన బాణమా అని చెప్పి ప్రశ్నిస్తుంటే నేను రక్తపు కన్నీళ్ళు ఏడుస్తున్నా. నేను ఇష్టపడ్డ నాయకుడికి ఇంత అవమానమా అని చెప్పి చేస్తున్నా. ఇక నీళ్ళ మీద మాట్లాడితే బనకచెర్ల మీద మీ మాటలు బంకు ఉండే. కర్నూలా కరీంనగరా మీకు తేడా తెలుస్తలేదే. అది ఏడుందో మీరు మాట్లాడలేకపోతే నల్లమల్ల మన దగ్గర ఉన్నదా? రేవంత్ రెడ్డి ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నాడు అని అంటే జర బాధేస్తుందన్న. నేను ఎవరినైనా యాక్సెప్ట్ చేస్తా. బికాస్ డేటా పెట్టుకొని మాట్లాడే ఒక ధురంధరుడు ఎవరు అని అంటే రేవంత్ రెడ్డి. ప్రత్యర్థుల గుండెలల్లా కళ్ళు పెట్టి గడ్డపార దించేది ఎవడు అని అంటే రేవంత్ రెడ్డి. రాజకీయ నాయకులల్లా ఎత్తుగడలేసి గోల్ని ముంగట పెట్టుకొని పొజెసివ్ అబౌట్ ది గోల్ పెట్టుకొని ఎవడేమనుకున్నా ముంగటికి పోయి లక్ష్యాన్ని ఛేదించేటోడు ఎవడు అని అంటే రేవంత్ రెడ్డి. నేను అర్జునుడితో కంపేర్ చేసిన. నెగటివ్ పర్స్పెక్టివ్లో తీసుకోకుర్రి. ఆయన గోల్ని ఛేదించే ఏదైతే స్ట్రాటజీ ఉంది చూడు చెప్తున్నా. ద్రోణుడు వెనకటికి అడిగిండు, ఏం కనిపిస్తుంది అర్జున? పిట్టె గుడ్డు కనిపిస్తుంది ఆచార్య. పిట్టె కూడా కనబడతలేదు. ఆయనకు సీఎం కావాలని ఉండే. గుడ్డలుడ దిశైనా కొడతాడు, పేగులు మెడలేసుకుంటాడు, డెమోక్రసీని ఖూనీ చేస్తాడు, ఏదైనా చేస్తాడు. ఏదైనా